ఇది ఏ పంచాయతీ మేడం ఇది? శ్రీనివాసపురం సార్, తిరుపతి రూరల్ మండలం. పక్కన ఉన్న పంచాయత్ సెక్రటరీ ఆమెనా? సార్ సెక్రటరీ ఉన్నారు సార్. యాక్చువల్లీ దిస్ ఈస్ ఏ బిగ్ కేస్ స్టడీ ఫర్ ద స్టేట్ సార్. అమ్మాయి పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సార్. ఈ అమ్మాయి వచ్చి మీకు రాకముందు ఎంత అమ్మాయి 80 lakhs మీ అసెస్మెంట్? 25 lakhs సార్. నో సమ్ 25 lakhs సార్. 75. ఇప్పుడు ఎంత అయిందమ్మా మీ పంచాయతీలో? 6 లక్షలు అయింది సార్. మళ్ళీ చెప్పండి, పెద్దగా చెప్పండి. 2.6 సార్, 2.6 crores అయింది సార్. 75 లక్షల నుంచి 2.6 crore అయింది సార్ మొత్తం రీఅసెస్మెంట్ చేసుకుంటే. అందులో రీఅసెస్మెంట్ చేసింది కూడా బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సార్. దే డిడెంట్ టచ్ ఎనీ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ హౌసెస్ కానీ వాళ్ళు టచ్ చేయలేదు సార్. ఓన్లీ బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుంటే దీనివల్ల మీకు శానిటేషన్ మీద కానీ ఏం ఇంపాక్ట్ ఉంది పంచాయతీల్లో? ఏం ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి ట్యాక్స్ పెరగటం వల్ల? చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇంతకుముందు బిఫోర్ నేను రాకముందు ఎక్కడ పడితే అక్కడ శానిటేషన్ ఉండేది. కనీసం జీతాలకు కూడా డబ్బులు లేవు సార్. గ్రామ పంచాయతీలో రోడ్లలో ఎక్కడ పట్టినా అక్కడ చెత్త ఉండేది సార్. మళ్ళీ నేను జాయిన్ అయిన తర్వాత ఈ స్వర్ణ పంచాయతీ సిస్టమ్ వచ్చిన తర్వాత మా మేడం గారు ఒకరోజు పిలిచి, ఇట్లా ఒక మంచి అవకాశం ఉంది, 10,000 పైన ఏవైతే స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయో వాటిని ఒక్కసారి నువ్వు చూడు, తర్వాత మనం చేద్దాము, ట్యాక్సెస్ అసెస్ చేద్దామని మేడం గారు సలహా ఇచ్చారు సార్. సో అట్లా తాజ్ హోటల్, స్టార్ట్ అండ్ హోటల్స్, అట్లా పెద్ద పెద్ద హోటల్స్ ని మేము ఐడెంటిఫై చేసాం సార్. ఐడెంటిఫై చేసిన తర్వాత దాదాపు 1.75 crores వరకు మా ట్యాక్స్ పెరిగింది సార్. పెరిగిన తర్వాత శానిటేషన్ వర్కర్స్ ని దాదాపు 30 members ని కూడా మేము పెంచుకున్నాం సార్. శానిటేషన్ కూడా 100% ఇంప్రూవ్ అయింది సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చి, ఒక రిటైర్డ్ SBI మేనేజర్ గారు ఉన్నారు సార్. వాళ్ళ వీధిలో ఎప్పుడు చెత్త ఉండేదంటే సార్, ఆయన ఎప్పుడు అడ్రస్ పెట్టినా కూడా వాళ్ళని చెత్త దగ్గర మా ఇల్లు అని చెప్పేవాళ్ళంటే సార్. సో మనం వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది ఇంప్రూవ్ చేసిన తర్వాత ప్రతిరోజు ఇప్పుడు అక్కడ చెత్తే లేదు సార్. అలా చేయడం వల్ల ఫస్ట్ ఆన్లైన్ లో ఆయనే ట్యాక్స్ పే చేశారు సార్. అది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. అదే కాకుండా మన టబూన్ సర్కిల్ అనే ఒక సర్కిల్ ఉంది సార్. 20 years నుంచి వర్షం వస్తే దాదాపు మనిషి లోతు అక్కడ వర్షం ఆగిపోతుంది సార్. ఎవరు కూడా ట్రావెల్ చేసేదానికి కూడా ఇబ్బందిగా ఉండేది. సో ఏ గ్రాంట్ లేకుండా ఒక మన గ్రామ పంచాయతీ గ్రాంట్ తోనే మనం ఇప్పుడు అక్కడ సైడ్ డ్రైన్ వేసాం సార్, వాటర్ పైప్ లైన్. అట్లే MGNRDC సపోర్ట్ కూడా మనము అక్కడ రోడ్ వేసి ఇప్పుడు చాలా పబ్లిక్ దగ్గర కూడా సార్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. 20 years నుంచి ఉన్న ఒక సమస్యని మనం ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఫండ్ పెంచుకున్నామో లాస్ట్ ఇయర్ లో మేము 100% దాన్ని సక్సెస్ అయ్యాం సార్. ఇయర్ కూడా మేము ట్యాక్స్ పెంచుకొని వాటర్ పైప్ లైన్, మాకు వాటర్ కొంచెం సమస్య ఉంది సార్. 25 lakhs తో మా డబ్బులతోనే మేము దాన్ని అచీవ్ అవుతున్నాం సార్. ఇన్ టైంలో కూడా శాలరీస్ అనేది కూడా మేము పే చేసేస్తున్నాం సార్. మీకు ఈ మన శానిటేషన్ ఉద్యోగులకైనా మీకు జీతభత్యాలకైనా సమస్య అవుతుందా సకాలంలో? లేదు సార్. ఇప్పుడు మనం శాలరీస్ పెంచుకున్నాక ఎవ్రీ మంత్ 1st తారీఖే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం సార్. ఇందాక తాజ్ తిరుపతి విషయం గురించి చెప్పండి. తిరుపతి సార్ అంతకు ముందు 6,33,000 కట్టేవాళ్ళు సార్. తాజ్ అంటే తాజ్ గ్రూప్ అయితే కాదా? తాజ్ తిరుపతి సార్, తాజ్ గ్రూప్ సార్. మనం వెళ్తే ఉంటాం అదేనా? 16 lakhs కడింది సార్. 9,71,000 ట్యాక్స్ ఎన్హాన్స్ చేశాం సార్ తాజ్ కి. అంటే దీనికైనా ట్యాక్స్ ఇన్సెంటివ్ ఏమైనా ఉందా? ట్యాక్స్ ఇన్సెంటివ్ ఏమీ లేదు సార్. మరి ఓకే, ఇందాక దానికి వీళ్ళు యాక్చువల్ తక్కువ కట్టారు వీళ్ళు. 99,000 కట్టారు. ఓకే ఓకే. ఇంకా ఇలాగే సార్ కొన్ని ఇండస్ట్రీస్ కూడా సార్, ఇప్పుడు రాక్మెన్ ఇండస్ట్రీస్ 24 లక్షలు కట్టేవాళ్ళు సార్. అది కూడా రీఅసెస్మెంట్ లో 47 lakhs కి పెరిగింది. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ సార్. ఇవి 10,000 square feet అండ్ అబవ్ అని రికార్డ్ అయినవి మాత్రం లాస్ట్ టైం చేశాం సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 5,000 దాటినవి కూడా తీసుకున్నప్పుడు 3 days ముందు సార్ శ్రీకాళహస్తి మండల్లో ఒక పిరమిడ్ టైల్స్ ఫ్యాక్టరీ సార్, సుమాని టైల్స్ అని 9,60,000 కట్టేవాళ్ళు. అది ఇప్పుడు 21 lakhs కి పెంచాం సార్. సో ఒకటి ఏంటంటే సార్ 12 కోట్లు పెంచినప్పటికీ కూడా ఒక్క కోర్ట్ కేసు కానీ అప్పీల్ కానీ లేదు సార్. అన్ని మ్యూచువల్ కన్సెన్సెస్ తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయటం వల్ల
ముందు పే చేశారు సార్. ఈ పెంచిన 12 కోట్లు మొత్తం కలెక్ట్ చేసుకోగలిగాం సార్. ఈ ఇయర్ కూడా 27 కూడా వీళ్ళలో 26-27 మాక్సిమం మెంబర్స్ పే చేశారు సార్. రిమైనింగ్ కూడా ఇంత ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ మీ ఎవరి కింద వస్తుంది? మీ కింద వస్తా, రెవెన్యూకి వెళ్తా? సో విత్ పర్మిషన్ సార్, సార్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వచ్చేసి అర్బన్ ఏరియాలో ఉంది సార్, రూరల్ ఏరియాలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లేదు సార్. ఓకే. రూర్బన్లో ఉందా సార్? రూర్బన్లో కూడా లేదు సార్. బట్ సార్ దెర్ ఇస్ ఎ డిమాండ్ ఫ్రమ్ పబ్లిక్ సార్. ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ కట్టకపోవటం వల్ల వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ కూడా ఉండట్లేదు. సో సమ్ పీపుల్ ఆర్ రైటింగ్ టు అస్ ఆస్కింగ్ వీఆర్ రెడీ టు పే ద ట్యాక్స్. ఎందుకంటే వాళ్ళు 1000 రూపాయలు 1500 ఒక అప్రూవ్డ్ లేఅవుట్స్లో కట్టేస్తే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక రిసీట్ అనేది జనరేట్ అవుతుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సార్. బట్ ఇట్ ఈస్ ఎట్ టు బి బ్రాట్ టు యువర్ నోటీస్ సార్. మీరు లేఅవుట్స్ మీ కింద వస్తాయా మేడం పర్మిషన్కి? ఇస్తున్నారు. ఐఎమ్ సారీ సుశీలం, మీది మాట కట్ అయింది, మళ్ళీ చెప్పరా? యూడిఎస్ ఇస్తున్నారు సార్. ఇక్కడ అయితే తిరుపతిలో అయితే తుడా వాళ్ళు ఇస్తారు సార్ లేఅవుట్ పర్మిషన్. బట్ ల్యాండ్ అంతా మనకి పార్క్ ప్లేస్ కానీ పబ్లిక్ యూటిలిటీ కానీ పంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే. మీరు ఒక నోట్ అవుట్ ఆఫ్ దీని నుంచి ఒకసారి ఒకటి పంపించండి. పర్మిషన్ ఇచ్చేటప్పుడు బేసిక్ శానిటేషన్ ఇవ్వాలి కదా. శానిటేషన్ లేకుండా వీళ్ళు లేఅవుట్ అంటే చిన్న ల్యాండ్ కొనేసి ఒక మట్టి రోడ్లు కూడా వేయట్లేదు, ఏదో ఒక రోడ్డు అని చెప్పి ఎక్కడ శానిటేషన్ బేసిక్గా లేదు. ఎక్కడ శానిటేషన్ పై సంబంధించిన అవుట్లెట్స్ దట్ హస్ బికమ్ ఎ స్టాండర్డ్ నౌ. కుడ్ యూ రైజ్ దిస్ విత్ ద అర్బన్ తుడా, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ? పర్మిషన్ సార్. సార్ మీరు 1 month బ్యాక్ ఈ ఇష్యూ చెప్పినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక మీటింగ్ తీసుకున్నారు సార్. సార్ ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సార్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తుంది. అసలు ఆ లేఅవుట్ ఏంటి, ఎక్కడ డ్రైన్ ఉండాలి, ఎక్కడ కామన్ ఏరియా ఉండాలి, ఇన్ఫర్మేషన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కి తెలియదు. వాడు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినా వాడు కరెక్ట్గా చేస్తున్నాడా తప్పుగా చేస్తున్నాడా, వాడు క్వాలిటీ ప్రకారం చేస్తున్నాడా లేదో తెలియదు సార్. సో అందుకని ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ ఏమన్నారంటే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వగానే మన స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆ ప్లాన్ మనకు వచ్చేయాలి. సో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ విల్ హ్యావ్ ద యాక్సెస్ టు ద ప్లాన్స్. వన్స్ ప్లాన్ యాక్సెస్ ఉన్నప్పుడు చూసుకొని వెరిఫై చేసుకొని ఇచ్చేస్తారు సార్. సార్ విత్ ఇన్ మేబీ 1 week to 10 days మేము అది కంప్లీట్ చేసేస్తాం సార్. సో ఒక 10 రోజుల్లో మన పంచాయతీ బ్రింగ్ ఇట్ టు క్యాబినెట్. సరే ఈ టాపిక్ని కొంచెం క్యాబినెట్ పట్టుకురండి. షూర్ సార్. అంటే ప్రతిసారి ఇబ్బంది అయిపోతుంది, డబుల్ ఖర్చు అవుతుంది, 10 times ఖర్చు అయిపోతుంది దానికి. ఇంకా వాళ్ళు ఇనీషియల్గా చేసే తప్పులకి అది ఒక ఆలవాలం అయిపోయింది అందరికి. సో వన్ మోర్ ఇష్యూ విచ్ డిపిఓస్ హ్యావ్ రైజ్డ్ ఇట్ సార్, లేఅవుట్లో డ్రైన్ అనేది వాళ్ళ లేఅవుట్ దాకిస్తారు సార్. బట్ ఆ లేఅవుట్ నుంచి మేజర్ డ్రైన్ ఎక్కడుందో అక్కడ కలపడానికి వాళ్ళు చూపించట్లేదు. సో ఎక్కడైతే లేఅవుట్ వేస్తున్నారో ఆ లేఅవుట్ నుంచి వచ్చేది మేజర్ డ్రైన్ ఏదైతే ఉందో అక్కడ దాకా తీసుకెళ్లి కలిపే విధంగా ఈ నామ్స్ అన్ని ఎవరు? ఇట్ ఈస్ అండర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సార్. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ విల్ గివ్ ద నామ్స్ సార్. బ్రింగ్ దిస్ ఇష్యూ టు క్యాబినెట్ సార్. షూర్ సార్. సార్ విత్ పర్మిషన్ నెల్లూరు ఉన్నారు, డిపిఓ నెల్లూరు. సార్ నమస్తే సార్, నెల్లూరు డిపిఓ రెస్పాండింగ్ సార్. సార్ మాది గుడూరు మండలం విందూరు గ్రామ పంచాయతీలో సార్ పెద్ద ట్యాంక్ ఉంది సార్. అక్కడ ఆ పంచాయతీకి గతంలో 2.5 లక్షలు సార్ హౌస్ ట్యాక్స్. అక్కడ అంటే 600 హౌసెస్ సార్. పెద్ద ట్యాంక్ ఉంటే అక్కడ ముళ్ళ తుమ్మ చెట్లు ఉన్నాయి సార్. అక్కడ ఎప్పుడు ఆక్షన్ చేయలేదండి సార్ 6 years నుంచి. మనము మొన్న సొన్న పంచాయతీ పెట్టినాక ఆక్షన్ వేసాం సార్. అక్కడ కొంచెం ఇబ్బంది కూడా జరిగింది సార్. అయినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఆక్షన్ చేయడం జరిగింది సార్. 45 lakhs వచ్చింది సార్ మనకి ఆక్షన్ ద్వారా. కాదు మేడం, ఇబ్బంది ఏంటి చెరువు ఆక్షన్ చేయడానికి? అంటే అది గతంలో ఎప్పుడు ఆక్షన్ చేయలేదని అది చెట్లు కొట్టుకుంటూ పోయేవాళ్ళు సార్. జనాలు పబ్లిక్ యూటిలైజ్ చేసుకుంటామని సార్. మనం ఆక్షన్ పెట్టేటప్పటికి కొంచెం అది ఇబ్బంది అయింది. బట్ అందరినీ ఒప్పించి ఇరిగేషన్, ఫారెస్ట్, ఎమ్మెల్యే గారి సహకారంతో పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఆక్షన్ చేయించడం జరిగింది సార్. మనకి 45 లక్షలు ఆ రోజు ఆక్షన్. దాని ఉపయోగం ఏంటంటే ఆక్షన్ చేపలకా? కాదు సార్, చెట్లు ఉన్నాయి సార్, నల్ల తుమ్మ చెట్లు సార్. కామన్ ఏరియాలో సార్, ఆ చెరువు పక్కన కామన్ ఏరియాలో ఉన్న చెట్లని ఎవరి వాళ్ళు కొట్టుకుపోయేవాళ్ళు. ఓహ్, బేసిక్ చెట్లు కమ్యూనిటీ చెట్లు సార్, తుమ్మ చెట్లు సార్. అంటే ఇది ప్రతి సంవత్సరం ఆదాయమా లేదంటే మీకు ఓన్లీ 1 time? మనం ప్రతి సంవత్సరం మనం యాక్షన్ పెట్టుకుంటాం సార్.
చెప్పండి, మీరేం చెప్తారు వెనకాల, మరేది చెప్తారు? ఒకసారి కటింగ్ అయిన తర్వాత మళ్ళీ 5 years వస్తుంది సార్ టైం పడుతుంది సార్. అదేనండి. 5 years. కానీ మీరు పంచాయతీకి సంవత్సరం మొత్తం వచ్చే ఆదాయం మళ్ళీ రీప్లాంటేషన్ ఫాస్ట్ చేసి అలా ఏమైనా ఉన్నాయా? అంటే 45 లక్షలు వన్ టైం కాకుండా ప్రతి సంవత్సరం కనీసం దాంట్లో సగం వచ్చే రీప్లాంటింగ్ ఆ ప్రాసెస్ బైయాన్యువల్గా అట్లీస్ట్ యాన్యువల్గా అట్లా ఏదైనా, అంటే ఈరోజు మీరు దాన్ని మానిటైజ్ చేశారు. కెన్ ఇట్ బికమ్ ఏ రెగ్యులర్లీ మానిటైజింగ్ పాత్ వేర్ యూ కుడ్ ఇట్ బికమ్ ఏ రెవెన్యూ సోర్స్? అట్లా ఏదైనా ఆలోచించారా, అలా వన్ టైం వదిలేసారా? అంటే సార్ ఇది 1 time జరిగింది సార్. మనం ప్లాంటేషన్ చేయాలని ఆలోచిస్తున్నాం సార్. ప్లాంటేషన్ చేస్తే మనకు కొంచెం ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో. ఓకే. వేకెంట్ ల్యాండ్ ఉంది సార్ అక్కడ. సార్ ఇంకో చిన్న సబ్మిషన్ సార్. ఎన్ని ఎకరాలు చెప్తే మనం దాన్ని సార్ ముత్తుకూరు మండలం సార్, అది జెన్కో ఉంది సార్ అక్కడ. సార్ జెన్కోలో మనకి 3 years నుంచి కట్టలేదు సార్ హౌస్ ట్యాక్స్. తర్వాత ఎండి గారితో మాట్లాడి మనకి సొన్న పంచాయతీ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది సార్. ఒకేసారి మనకి 1.6 కట్టారు సార్. మళ్ళీ ఎల్ఈ వర్డ్ స్కీమ్ లో కూడా 49 lakhs కట్టారు సార్. ఒకేసారి 9 months లో సార్ 2.5 crores కట్టారు సార్ జెన్కో కంపెనీ. జెన్కో గవర్నమెంట్ పార్టీ కదా, అవును సార్. మన పవర్ అంటే గవర్నమెంట్ కూడా మానేస్తా కట్టరా? అంటే సార్ అక్కడ పంచాయత్ సెక్రటరీ గారు కూడా వచ్చున్నారు సార్.